అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పై ఎలాన్ మస్క్ ఫైర్ అవుతున్నాడు. అమెరికా పార్టీ ప్రకటన తర్వాత దూకుడు పెంచాడు ఎలాన్ మస్క్. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు అమెరికాను నాశనం చేస్తున్నారంటూ కూడా మండిపడ్డాడు మస్క్. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ట్రంప్ ఫెయిల్ అయ్యారంటూ విమర్శలు గుప్పించాడు. అమెరికన్లకు మళ్లీ స్వేచ్ఛను ఇస్తానంటూ మస్క్ ప్రకటించాడు. ట్రంప్ తెచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో అమెరికాకు తీవ్ర నష్టం జరుగుతోందంటూ కూడా ధ్వజమెత్తాడు ఎలాన్ మస్క్. అధిక ఖర్చు, అవినీతి దేశంలో పేరుకుపోతోంది అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యం నుంచి యూనిపార్టీ వ్యవస్థగా అమెరికా మారిపోతోంది. ప్రజాస్వామ్యం నుంచి యూనిపార్టీ వ్యవస్థగా అమెరికా మారిపోతుందంటూ చెప్పుకొచ్చాడు మస్క్. దేశానికి మళ్లీ పునర్వైభవం రావాలంటే కొత్త విధానం కావాలంటూ కూడా చెప్పుకొచ్చాడు మస్క్. రుణ నియంత్రణ, సైన్యం ఆధునీకరణ, ఏఐతో అమెరికాను ముందుకు నిలపడం మస్క్ లక్ష్యంగా చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే యుఎస్కి సంబంధించి ఇన్ఫాక్ట్ మస్క్ చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. అమెరికా విషయంలో ఏమేమంటున్నాడు అనేది ఒకసారి ఆ ట్వీట్లో మనం చూస్తే అర్థమవుతుంది. దాన్ని మస్క్ రీపోస్ట్ చేయడం జరిగింది. రిపబ్లికన్స్ టాక్డ్ టఫ్ దెన్ ఫోల్డెడ్ లైక్ ఏ చీప్ సూట్ అంటూ కూడా, అంటే గట్టిగా మాట్లాడారు కానీ మీరు చూడొచ్చు రిపబ్లికన్ టాక్డ్ టఫ్, చాలా కఠినంగా మాట్లాడే, చాలా నిక్కచ్చిగా, టఫ్ అంటే ఇక్కడ మనం నిక్కచ్చిగా అనుకోవచ్చు, నిక్కచ్చిగా మాట్లాడారు కానీ అది చీప్ సూట్ అంటే దాన్ని ఏమంటారు, నిజానికి వచ్చిన క్రమంలో అది చాలా దిగదుడిపై అయిపోయింది అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. సో ఇంకా ఏమన్నాడు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఒక్కసారి ఆ ట్వీట్ని మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇంకా చాలా అంశాలను దాంట్లో ప్రస్తావించాడు మస్క్. మరి ముఖ్యంగా ఏ విధంగా నష్టపోతోంది, ఏ విధంగా నష్టపోయే అవకాశం ఉంది. ఐ వాంట్ యూ ఫర్ అమెరికా పార్టీ అంటూ కూడా పిలుపునిచ్చిన సందర్భం ఉంది. సో ఈ క్రమంలోనే ఇంకా కొన్ని అంశాలను ప్రస్తావించాడు. రిపబ్లికన్స్ టాక్డ్ టఫ్ దెన్ ఫోల్డెడ్ లైక్ ఎ చీప్ సూట్. Year after year, the Republican Party dangled the promises of limited government and an America first agenda అంటూ చెప్పుకొస్తూనే when they had the opportunity to implement this, they instead delivered more of the same, bloated budgets and corporate handouts dressed up as free market policies. People voted Republican because they believed it would finally happen. Their promises would become good. The Democrats were a non-starter, pushing open borders, identify politics and economic policies that crush the working class అంటూ కూడా చెప్పుకొస్తూనే this time though the Republican again failed to stand for the principles they campaigned on. Elon's amplifying voices on X, shining a light on this betrayal, starting a new movement, one that actually fights for the people, not the swamp. ఇక్కడ ఒకటే చెప్తున్నారు వాళ్ళు. ఏమంటున్నారంటే కనుక అమెరికాకు సంబంధించి ప్రస్తుతం ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటోంది. రెండు పార్టీలు కూడా ప్రజల్ని మోసం చేశాయి అని అర్థం వచ్చేలా మస్క్ చెప్పుకొస్తున్నాడు. అటు రిపబ్లికన్లు కావచ్చు, లేకపోతే డెమోక్రాట్లు కావచ్చు. దాదాపుగా 1855 నుంచి ద్రోహం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే తనకు ప్రధానంగా ఎదురవుతున్న ప్రశ్న, ఏమయ్యా ఎలక్షన్స్ ముందు నువ్వే కదా చెప్పుకొచ్చావు ట్రంప్కి ఓటేయమని నువ్వు చెప్తే కదా మేము ఓటేసాము. అలాంటిది నువ్వే ఇప్పుడు ట్రంప్ని ఇలా ఎండగడితే ఏం పరిస్థితి? అప్పుడేమో ఓటేయమన్నావు, ఇప్పుడేమో నువ్వు కొత్త పార్టీ పెడతా అంటున్నావు, ఏం జరిగింది అంటూ కూడా ప్రశ్న సంధిస్తున్న క్రమంలోనే ఓ లెక్కలతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ. ఏమని? యుఎస్ నేషనల్ డెబ్ట్ అంటే అమెరికా జాతీయ అప్పులు ఏ స్థాయిలో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఆ లెక్కలు మీరు చూడొచ్చు. లెక్కలు చూడండి. ఆ లెక్క పెట్టాలంటేనే బహుశా కాస్త కష్టతరంగా కనిపిస్తోంది. దాదాపుగా $37 ట్రిలియన్, అంతే కదా, $37 ట్రిలియన్ అవి. సో అటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఇంకా ఎక్కువనే చెప్పుకోవాలి. ఒకటా రెండా ఆ అప్పులు చూడండి. దాంతోపాటు డెప్ట్ ఫర్ సిటిజన్ ఒక్కొక్క పౌరుడి మీద $1,08,135 అప్పు ఉందంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇక ట్యాక్స్ పేయర్స్ మీద
$3,23,052 ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నాయి. యుఎస్ ఫెడరల్ స్పెండింగ్ అఫీషియల్గా చెప్పిన లెక్క దాదాపుగా $7 ట్రిలియన్. దాంతోపాటు యుఎస్ ఫెడరల్ బడ్జెట్ డెఫిసిట్ అఫీషియల్గా బడ్జెట్ డెఫిసిట్ గురించి మాట్లాడతారు కదా, దాని గురించి ఇది $2 ట్రిలియన్ ఉంది, $2 ట్రిలియన్ పైనే. దాంతోపాటు డోజ్ క్లాక్ సేవింగ్ పర్ ట్యాక్స్ పేయర్ డోజ్ని కనుక ప్రాపర్గా దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తాయి, డోజ్ని కనుక సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎంత మిగులుతుందో అంకెలతో సైతం చెప్పుకొచ్చాడు. సో అలా సేవింగ్ పర్ ట్యాక్స్ పేయర్ గురించి మాట్లాడుకుంటే $4,854గా చెప్పుకొచ్చాడు. దాంతోపాటు యుఎస్ ఫెడరల్ డెప్ట్ టు జీడిపి రేషియో 1960లో 52% ఉంది, సుమారుగా 53%. 1980లో 37% సుమారు, 2000లో 57%. ఆ తర్వాత అంటే ఇప్పుడు 123.09% అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇలా మాటల తూటాలు పేల్చుతానని చెప్పుకోవాలి. అప్పులు పెరిగిపోయాయి, వీళ్ళ వల్ల కావటం లేదు. దయచేసి వీళ్ళ సంగతి ఏంటో చూసుకోండి. డోజ్ కనుక సరిగ్గా పనిచేస్తే దాదాపుగా $545 ట్రిలియన్. ఒక్కసారి ఆ లెక్కలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. దేశానికి మళ్ళీ పునర్వైభవం కావాలంటే నా వల్లే సాధ్యం అంటూ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఒక్కసారి 2 మార్గాలను చూపించాడు. కానీ మస్క్ లక్ష్యం చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఒక్కసారి 2 మార్గాలు, ఒక ఇమేజ్ చూపించాడు ట్రంప్కి సంబంధించి. అట్ ద సేమ్ టైం ట్రంప్ని ఉద్దేశిస్తూ ఇటు మస్క్ చేసిన వ్యాఖ్యలు ఆఫ్ కోర్స్ చాలా ఉన్నాయని అనుకోవాలి. ఒక్కసారి మ్యాప్ని చూపిద్దాం, అంటే 2 వైపుల మార్గాలు ఉంటాయి. ఆ ఇమేజ్ని చూపించే ప్రయత్నం చేద్దాం. దాంట్లో డెమోక్రాట్ రిపబ్లికన్లకు సంబంధించి ఒక మార్గం ఉంటుంది. ఇదే మీరు చూసారా, ఇక్కడ మీరు అంటే చెప్తున్నాడు అన్నమాట. అమెరికా పార్టీ అంటే ఇటు ఎలాన్ మస్క్కి సంబంధించిన పార్టీ. రెండోది రిపబ్లికన్లు, డెమోక్రాట్లు. దాదాపుగా 1800 సంవత్సరం నుంచి 1855 ఎంతో అనుకుంటా, అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా నాశనం చేస్తున్నారు అమెరికాని. ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ మాట లేకుండా చేస్తున్నారు. దాంతోపాటు మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నాడు. దాంతో ఇంకేమంటున్నాడంటే, మస్క్ ఇక్కడ ఫైర్ అవుతున్న సందర్భం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మీద డోజ్ని దాన్ని సరిగ్గా వాడట్లేదు, సరిగ్గా ముందుకు తీసుకువెళ్ళట్లేదు. అమెరికా పార్టీ ప్రకటన తర్వాత తన దూకుడిని పెంచాడు మస్క్. మాటలు యుద్ధం చేస్తున్నాడు. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు అమెరికాను నాశనం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు మస్క్. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ట్రంప్ ఫెయిల్ అయ్యాడు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. అమెరికన్లకు మళ్ళీ స్వేచ్ఛనిస్తానంటూ మస్క్ చేసిన ప్రకటన ప్రస్తుతం సంచలనంగా మారింది. కానీ ఎలా సాధ్యం? ఎందుకంటే అధ్యక్షుడు అయ్యే ఆ అవకాశం మస్క్కి లేదు. అదేంటది, ఎందుకు లేదు అనే క్వశ్చన్ వస్తుంది కదా. కారణం ఏంటంటే అమెరికా రాజ్యాంగంలో లేదు. ఎందుకంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆ దేశానికి అధ్యక్షుడు కావాలంటే ఆ దేశస్థుడై ఉండాలి, అక్కడే పుట్టి ఉండాలి.